దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. మంచి కానుక ఇచ్చిందమ్మా, 70,000 కానుక ఇచ్చిందమ్మా. కొట్టు, అలా స్తోత్రం పెట్టి కొట్టు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు రోజు తరుముతుండేవాడు ఎవరినే? దావీదుని. దేవుడు ఏం చేసేవాడు? సౌలు చేతిలోంచి దేవుడు తప్పించేసేవాడు. ఒక రోజున ఏం జరిగిందంటే ప్రియులారా, దావీదుకే దొరికేసేవాడు ఎవరో. అమ్మా చెప్పండి రా, ఒక వాక్యం తీయండి. 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం, 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం కానీ చదువుదాం. రేపుజీ తీయాలి త్వరగా. ఇతడు యెహోవా చేత అతడు దొరికేశాడు. ఎవరికి? అమ్మా దావీదు దొరికేశాడు. ఎవరు? దావీదు దేవుడు అప్పచెప్పేశాడు. ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడో, ఎవరినైతే చంపాలనుకున్నాడో అతన్నే ఎవరికి అప్పచెప్పారు? దావీదుకి అప్పచెప్పారు. ఆ సైనికులు వచ్చి అంటారు, రాజా రాజా సౌలు మనకు దొరికేశాడు, నువ్వు వచ్చి అతను ఏం చేయాలి? చంపేవన్నాడు. అప్పుడు యెహోవా, ఆ దావీదు ఏమంటాడు చదువు నాన్న? ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక. కూర్చోండి రే బాబు. ఏంటిది? తలుపు తీయొద్దన్నాను కదా, తలుపేసి. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక. ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను యెహోవాను బట్టి. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి, దేవుని బట్టి అతన్ని నేను చంపను అని. ఎవరన్నారు ఈ మాట? జనులతో చెప్పాను. ఎవరు ఈ మాట అంటున్నారు? చెప్పు గట్టిగా. యెహోవాను బట్టి నేను అతన్ని చంపను. మరి సౌలు ఏం చేసేవాడు? చెప్పాలి, గట్టిగా చెప్పండి అయ్యా. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? యెహోవాను బట్టి నేను అతన్ని. అసలు దావీదుకి అతడి భర్త శత్రు, భర్త విరోధస్తుడు. ఎవరికే? చెప్పు గట్టిగా. ఎంత విరోధస్తుడైనా, ఎంత శత్రువైనా దేవుని బట్టి అతని జోలికి నేను వెళ్ళను. తర్వాత